విధంగా బౌద్ధాన్ని కాలచక్ర సభల్ని ఇక్కడ నిర్మించుకోవడానికి ప్రపంచ బౌద్ధులు మొత్తం ఆహ్వానించినటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అందుకని ఇవాళ బౌద్ధానికి ఎంతో ప్రశస్తం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో గత ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి, అన్ని ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రాంతాన్ని, రాజధాని ప్రాంతంలో ఒక బౌద్ధ రాజధానిగా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చెబుతున్న వారికి కూడా ఈ హృదయపూర్వకంగా ఈ సభ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అందుకని ఈ బౌద్ధ ప్రయాణంలో మీరు కూడా మాకు సహకారంగా అందించాలని, ఈ సభని ఇంత నిండుగా జరపడానికి మాకు తోడుగా కృష్ణార్జునరావు గారు తోడుగా గుత్తికొండ ధనుంజయ గారు అహర్నిశలు శ్రమించి, మధు గారు అహర్నిశలు శ్రమించి ఇంత సభని ఇంత నిండుదనంగా జరిపినందుకు ఈ 25 సంవత్సరాల బౌద్ధ ప్రయాణంలో నేను కూడా ఒక చిన్న సైనికుడిగా ఉన్నందుకు గర్విస్తూ ఈ 10 నిమిషాల అవకాశాన్ని ఇచ్చినందుకు, ఇంకా నా పొట్ట నిండా మాటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, కానీ సమయం అధ్యక్షుల వారు ఎవరు కాబట్టి ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.